హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము మిరియాలు చారు చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ధనియాలు, ఎండిన మిర్చి, శొంఠి, ఎల్లిపాయలు. ఈ శొంఠి ఏ షాప్లో అడిగినా దొరుకుతుంది. అట్లనే మిరియాలు అండ్ ఓమ కూడా, అండ్ కొంచెం జీలకర్ర కూడా, ఇవన్నీ తీసుకోవాలి. అండ్ కొంచెం అంతా చింతపండు. ఇంకా కావలసిన పదార్థాలు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి ఇంతనే. ఇప్పుడు మనము ఏం చేస్తున్నామంటే మిక్సీ జార్లో ఇంతకు ముందుకు చూపించిన పదార్థాలన్నీ మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఇక్కడ నేనేమో స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక చెంబు వాటర్ పోసి కొంచెం ఇట్లా ఒక చింతపండు అందులో పోసి పెట్టుకోవాలి. ఇది ఏంటిదో నేను తర్వాతకి చెప్తాను. దీన్ని మనం మిక్సీ పట్టాలి. ఇప్పుడు మరి అంత ఫైన్ పౌడర్ కాకుండా జస్ట్ నార్మల్ పౌడర్ లాగానే ఉండాలి. ఇది ఎక్కువ పౌడర్ అవసరం లేదు. దీంట్లో మేము కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేస్తున్నాం మిక్సీలో. కొంచెం అంటే మీరు ఎంత తింటారో కారం దానికి తగ్గట్టు మీరు వేసుకోవాలి. సో మేము ఒక ఫోర్ పచ్చిమిర్చి వేస్తున్నాము అందుకని. ఇప్పుడు దీన్ని మనము మిక్సీకి పట్టుకోవాలి. ఇవి ఏం పొద్దు డ్రై నార్మల్గా ఉండేటివి షాప్లో నుంచి. ఎల్లిపాయలు కూడా ఇట్లా ఫైన్ పౌడర్ కూడా అవసరం లేదు. జస్ట్ నార్మల్ ఇట్లా పచ్చ ఉంటే సరిపోతుంది. మీకు చూపిస్తాను స్పూన్తో. ఇంకా చూడండి ఇట్లా అన్నమాట. చాలా ఎమ్మిగా ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి అయితే పట్టుకుందాం. కొంచెం కావాలి. మళ్ళీ ఒకసారి ఎట్లా కావాలో. చాలా మంది వీటిని ఫ్రై చేసిన తర్వాతకి రోస్ట్ చేస్తారు. మేము డ్రై రోస్ట్ చేస్తాం. నార్మల్గా రోస్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనం చింతపండు వాటర్, ఇంకా ఈ కడాయిలో చింతపండు కొంచెం వాటర్ ఇంకా చింతపండు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే మనం ఇప్పుడు ఫైన్ చేసిన పౌడర్ని ఇందులో వేసుకోవాలి. పేస్ట్ ఆర్ పౌడర్ మొత్తం వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే అదంతా వేస్ట్ కాకుండా. ఇప్పుడు దాన్ని పొయ్యి పైన పెట్టుకోవాలి. ఇంకొంచెం ఉప్పు వేయాలి. అందులో సాల్ట్ మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కొంచెం ఇందులో వేసుకోవాలి వాటర్, అండ్ కొంచెం ఇందులో కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతే, మనకి మిక్సీతో పని అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అది బాగా మసలాలి అన్నమాట. ఫినిషింగ్ టచ్ ఇచ్చాయి. అది బాగా మసలాగా. అది మసిలిన తర్వాత మనం నార్మల్ పోపు ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకొని వేడి అన్నంలో తినొచ్చు. మీకు సర్ది, దగ్గు, జ్వరం ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.